వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వైభవ్ చిన్నపిల్లాడి నుంచి యూనివర్స్ బేబీ బాస్ గా ఎలా మారాడో చూద్దాం. 2011 మార్చి 20న బీహార్ లో ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 4 ఏళ్లకే బ్యాట్ పట్టి తన తల్లిదండ్రుల సహాయంతో ఉదయాన్నే లేచి గంటల తరబడి నెట్స్ లో ప్రాక్టీస్ చేసేవాడు. కేవలం 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరపున రంజీలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఇండియా అండర్-19 టీం అండర్-19 టీం తో జరిగిన మ్యాచ్ లో కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు 2026 అండర్-19 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఇండియాకు వరల్డ్ కప్ అందించడమే కాకుండా ఫైనల్లో ఇంగ్లాండ్ పై 175 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. 2025 మెగా ఆక్షన్ లో ఆర్ఆర్ తీసుకుంది. అవకాశం ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఫస్ట్ బాల్ 6 కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత జీటీతో జరిగిన మ్యాచ్ లో 5 బాల్స్ కే సెంచరీ చేసి సత్తా చాటాడు. 2026 ఐపీఎల్ లో కూడా ఆర్ఆర్ టీం ని తన భుజాలపై మోసి క్వాలిఫైర్ 2 వరకు తెచ్చాడు. ఈ రోజు మ్యాచ్ ఓడిన అందరి మనసులను గెలిచాడు. 1 సీజన్ వండర్ అన్న వాళ్ళ చేతనే ఇతను ఒక 8th వండర్ అనేలా చేశాడు. ఒక సోల్జర్ లా తన టీం కోసం అడ్డంగా నిలబడిపోయాడు. సెల్యూట్ వైభవ్. నువ్వు సెంచరీ మిస్ చేసుకున్న ప్రతిసారి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రికెట్ లవర్ నీ కోసం బాధపడ్డారు. ఈ రోజు నువ్వు ట్రోఫీకి 1 అడుగు దూరంలో ఉండిపోవచ్చు, కానీ T20 ఇంటర్నేషనల్ టీంలో నీ ప్లేస్ కోసం 100 అడుగులు